కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని మేము వడ్డెర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి తీర్మానం మల్లన్న గారు వడ్డెరల జనాభా మీద చాలా వరకు యుద్ధం చేశారు. వడ్డెరలది ఏంటంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి. వాస్తవానికి తీర్మానం మల్లన్న గారు చేసిన తప్పేముంది? వారు వాస్తవానికి బీసీలను ఏకం చేయడం అంతా కూడా ఇది చాలా వరకు ఇది కష్టపడుతున్నారు. వారు బీసీలంతా కూడా ఏకమైతే మిగతా పార్టీలకు వాళ్ళ మనుగడ కష్టమవుతుందని చెప్పేసి తీర్మానం మల్లన్న మీద కుట్ర పన్ని తీర్మానం మల్లన్న ఉంటే బీసీలంతా కూడా ఏకమవుతారు, మనకు నెక్స్ట్ మనుగడ ఉండదు అని చెప్పేసి తీర్మానం మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ వాళ్ళు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కసారి పునః పరిశీలన చేసి తీర్మానం మల్లన్న కోసం ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయాలి వాళ్ళు. ఎందుకంటే మేమంతా బీసీలం, మా జనాభా వాస్తవానికి గత ప్రభుత్వాలు చేసిన మన సర్వే కంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ వేసి చూపించారు. ఇంకా ఏంటంటే మా సర్వేలు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాస్తవానికి మా లెక్కలు మేము ఎంతున్నామో మా లెక్కలే కరెక్ట్ తేలే. తీర్మానం మల్లన్న ప్రశ్నించే గొంతు ఆయన. వాస్తవానికి ఆయన కొట్లాడితేనే మా లెక్కలను కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మా కోసం కొట్లాడే గొంతుకలు ఎవరు లేరు. తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు మాకు చాలా అవసరం. మేము ఆయన ఏంటంటే చాలా వరకు సమర్థిస్తున్నాం. మేము చాలా వరకు ఆయన ఫాలో కూడా అవుతున్నాం. మా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మేము క్యూనిస్ డిస్ట్రిక్ట్ అది కూడా మేము తీసుకుపోతున్నాం. వారు మా కోసం ఏం చేయాలనో ఏం మాట్లాడాలో మా కులం కోసం ఎవరు కూడా మాట్లాడలే, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ప్రభుత్వం ఏంటంటే ఒక్కసారి ఆయనను అంటే మన ఈ పార్టీ నుండి ఒక్కసారి మన పునః పరిశీలన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.